పదవులకు భోగాలేమో ఇంకొల్లై ఏ తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల బతుకులు మారుతాయని, నా ప్రాణం పోయినా నా సమాజం బాగుపడుతుందని, నా ప్రాణ త్యాగం వల్ల తెలంగాణకు న్యాయం జరుగుతుందని కాలుతూ జై తెలంగాణ అని ఆ రోజు ఇచ్చినటువంటి నినాదం కానీ, ఆయన పడ్డటువంటి తపన గాని ఇప్పటికీ తెలంగాణ ప్రజల ముందు కండ్ల ముందు కనిపిస్తుంది. వర్ధంతి సభలలో గొప్పగా మాట్లాడింది శ్రీకాంతాచార్య కాదు, శ్రీకాంతాచారి జాతే కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల భవిష్యత్తును మార్చే బాధ్యత మాది అన్నది. గద్దెనెక్కిండ్రు, కుర్చీల మీద కూర్చున్నారు, ఒకరి తర్వాత ఒకరు వస్తున్నారు, కానీ మనం యాడ ఉన్నాంలో గాడ్నే ఉన్నాం. ఈ రోజు ఉన్నటువంటి ఈ పరిస్థితులు విశ్వ బ్రాహ్మణులుగా ఉండి విశ్వకర్మలుగా జీవనాన్ని కొనసాగిస్తూ ఈ రోజు అందరి బతుకులలో ఎక్కడ ఎవరికి ఏ అవసరం వచ్చినా వృత్తి ధర్మంగా భావించి సమాజానికి సేవనందిస్తున్నటువంటి మనకు ప్రభుత్వాలు ఇవ్వొచ్చినా, పార్టీలు ఎన్నికల సమయంలో ఏ మాటలు ఇచ్చినా మన బతుకులలో మార్పులు ఇంకా వస్తలేదు. ఏ శ్రీకాంతాచారి అయితే మరణం ద్వారా మనకు ఒక దారి చూపించిండు. తెలంగాణ రాష్ట్రం వస్తున్నది, ఆ తెలంగాణలో మీరంతా బాగుపడాలని ఆయన మనకు ఒక ధైర్యాన్ని ఇచ్చి మరణించింది. కేవలం ఆయన చేసినటువంటి త్యాగాన్ని మాత్రమే స్మరించుకుంటే మన జీవితాలు బాగుపడేటటువంటి పరిస్థితి లేదు. ఆయన త్యాగాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సమాజానికి అర్పించినటువంటి శ్రీకాంతాచారిని ఈ రోజు సమాజంలో ఉన్నటువంటి ఈ వెనుకబాటు తరాన్ని, ఈ వెనుకబాటు తరం దూరం కావాలని ఆయన కన్నటువంటి కలలను మనం ఈరోజు సాకారం నిజం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. విశ్వ బ్రాహ్మణ కుల సంఘ పెద్దలతో వచ్చి మొన్న నా దగ్గర ఒకసారి ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన కింద ఉపాధి అవకాశం మా కుల సంఘ సభ్యులకు దొరుకుతుంది, ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని చెప్పగానే నేను వెంటనే మాట్లాడి ట్రైనింగ్ సెంటర్ ఇక్కడ ఏర్పాటు చేయించే విధంగా ప్రయత్నం చేసిన 200 మందికి ఇప్పటికే ట్రైనింగ్ పూర్తయింది. తొందరలోనే బ్యాంకర్లందరితో మాట్లాడి ఆ 200 మందికి లోన్లు ఇప్పించే ప్రక్రియ కూడా పూర్తి చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తాను. శ్రీకాంతాచారి అమర్ హై, శ్రీకాంతాచారి అమర్ హై.